హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఇంటి భోజనం. ఈరోజు మనం ఆమ్లెట్ అండ్ ఎగ్తో ఒక సూపర్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎప్పుడైనా ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎగ్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు కావాల్సినన్ని పక్కనే ఇంకో ప్యాన్ తీసుకొని అవి బ్రేక్ చేసుకొని అందులో ఉప్పు కారం వేసి ఆమ్లెట్ టైప్లో వేసుకొని అది కలపకూడదు. కలిపితే చెదిరిపోతుంది. చెదిరిపోకుండా ఎలా ఉండేది అలానే ఉండించండి. తర్వాత అది మొత్తం అయిన తర్వాత మార్చుకోండి ఆ పక్కకి ఈ పక్కకి. ఆమ్లెట్ రెడీ అయిపోయిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోండి. అప్పుడు పన్నీర్ లాగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది అలానే పక్కన పెట్టేసేసి బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉడక షెల్ తీసేసేసి పక్కన వేయండి. దాని తర్వాత ఆనియన్స్ వేసి కరివేపాకు వేసి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమోటా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేయాలి. తర్వాత తగినంత ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిసేపు మూత పెడితే బాగా మగ్గుతుంది. తర్వాత మనం ముందుగా ఆమ్లెట్ వేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసేసి బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉడక ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసేసి కొద్దిసేపు వెయిట్ చేసి తగినన్ని వాటర్ వేయాలి. వాటర్ వేసి మంచిగా మళ్ళీ కుక్ అవ్వనివ్వాలి. అది బాయిల్ అయిన తర్వాత ధనియాల పొడి, చికెన్ మసాలా, ఇంకా గరం మసాలా అట్లా మనకి ఏవేవి కావాలంటే యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ అడుగంటకుండా ఉండాలి. తర్వాత సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.